ధనుర్రాశి ధనుర్రాశి వారికి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి కూడా ప్రస్తుతం ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి మార్పులు గోచరిస్తున్నాయి. అయితే ఇటు విదేశాలకి వెళ్ళాలి అనుకుని గత కొద్ది కాలంగా ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టయితే వారి ప్రయత్నాలు కూడా సాఫల్యంలోకి వెళ్ళటం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఉన్నాయి. అవి ఏ రకమైనవి అంటే కనుక, ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో, అంటే మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, ఇలాంటివి ఏమైనా సరే దీర్ఘకాలిక రోగాలు ఉంటే కనుక వాటి నియంత్రణ అదుపు తప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా మంచి చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా ధనుర్రాశి వారికి ఎవరైనా సరే అంటే మగవాళ్ళకైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళకైతే కనుక మగవాళ్ళు వారి యొక్క సహాయంతో లేదా వారిచ్చే సూచనలతో ఒక అద్భుతమైన అదృష్టం ధనుర్రాశి వారికి పట్టనుంది. ఇంతేకాకుండా మరి ఇప్పటిదాకా భార్యాభర్తలు ఏదైనా సరే దెబ్బలాడుకుంటూ ఉన్నా, తరచూ వాదాలకు లోనవుతూ ఉన్నా, అవి కూడా క్రమేపీ తగ్గి చాలా ముందుకు వచ్చే పరిస్థితులు అయితే ముఖ్యంగా ఒక నెల రోజుల తర్వాత, అంటే ఇప్పటి నుంచి ఒక అంకురార్పణ ముఖ్యంగా ఇటు వృశ్చిక రాశికి, తర్వాత ధనుర్రాశి వారికి కూడా ప్రస్తుతం అయితే ఏంటంటే క్రమేపీ ఒక మంచిలోకి వెళ్ళడానికి రానున్న ఒక 2-3 నెలల్లో వీరి యొక్క భవిష్యత్తు చాలా కాంతివంతంగా శోభిల్లడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.